హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవేలో నారపల్లి చౌరస్తా దగ్గర రోడ్కి సెకండ్ బిట్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి సెమీ కమర్షియల్ స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో 2 BHK 3 BHK ఫ్లాట్స్తో మేము ముందుకు వచ్చానండి. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ కవర్ చేస్తున్నామండి. ఈ అపార్ట్మెంట్ అనేది మనకి వెస్ట్ సౌత్ కార్నర్లో కన్స్ట్రక్ట్ చేశారు. 478 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. HMD అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ చూపిస్తున్నాము అండ్ గేట్స్ రావడం జరిగిందండి. సో ఇటువైపు వచ్చేసి మనకి 4 గేట్స్ రావడం జరిగింది. పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది మోడల్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నామండి. పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేయడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి కార్నర్ బిట్ అండి. ఇటువైపు వచ్చేసి సౌత్ అండ్ ఇటువైపు వచ్చేసి వెస్ట్ వైపు అవుతుంది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి గేట్లు చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనము పార్కింగ్ సఫిషియెంట్ గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ అపార్ట్మెంట్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. అండ్ ఇక్కడ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేద్దాము. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 BHK ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ లో 1150 SFT ఫ్లాట్ 63 లాక్ చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అన్ని కలుపుకొని. అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 1350 ఫ్లాట్ అనేది మనకి 73 లాక్ చెప్తున్నారండి. ప్రైస్ అనేది స్లైట్ గా నెగోషియేషన్ ఉంటుంది అండ్ అప్ టు 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇటువైపు ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఫ్లోర్కి 2 ప్లాట్స్ చొప్పున టోటల్గా మనకి 10 ప్లాట్స్ వచ్చాయండి. సో డిస్క్రిప్షన్లో చూసినట్లయితే ఫ్లాట్స్ యొక్క UDS అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాము. లిఫ్ట్ ఏరియా వచ్చేసి మనకి 4 మెంబర్స్ టు 5 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి మంచి లిఫ్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువైపు ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నామండి. మెట్ల పైన ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాటర్ సంప్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటర్ సంప్ ఏరియా చూపిస్తున్నామండి. అండ్ ఇండివిజువల్ గా బోర్ వేయించడం జరిగింది. బోర్ పాయింట్ చూపిస్తున్నాము, సంప్ ఏరియా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను మోడల్ ఫ్లాట్ అనేది క్లియర్ గా కవర్ చేస్తాను అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తాను. ప్రైస్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. ఎలివేషన్ కవర్ చేసుకొని పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్ కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాను అండ్ లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాను. ఈస్ట్ ఫేసింగ్ లో 2 BHK ఫ్లాట్ ప్రొవైడ్ చేశారు అండ్ వెస్ట్ ఫేసింగ్ లో 3 BHK తో ఫ్లాట్ రావడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అనేది మనం మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. అండ్ ఈ ఫ్లాట్ యొక్క సైజ్ అనేది మనకి 1350 SFT తో ఉందండి. సో ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా చూపిస్తున్నాము. హాల్ ఏరియా చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఆపోజిట్ లో వచ్చేసి మనకి పెద్ద సైజు డోర్ ఇవ్వడం జరిగింది, స్లైడ్ డోర్ అనేది. సో వెంటిలేషన్ రావడానికి డిజైన్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. ప్లెయిన్ గా ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా నుంచి బయట ఉన్నటువంటి వరంగల్ హైవే రూట్ ఉన్నటువంటి వెహికల్స్ యొక్క మూవ్మెంట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్ అనేది సెమీ కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు అండి. రెసిడెన్షియల్ గా అయినా యూజ్ చేసుకో, ఆఫీసెస్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తాను అండ్ బెడ్రూమ్స్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తాను. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము అండ్ టైల్ వర్క్ చూపిస్తున్నాము అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్ కి ఆనుకొని ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నాము. యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు అండ్ ఇక్కడ వాల్ కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్, మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సజ్జా చూపిస్తున్నాను అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేస్తున్నాము అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి లో రూఫ్ కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాల్ కి టైల్ స్టిక్ చేశారు అండ్ యాంటీస్కిడ్ టైల్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ క్లియర్ గా కవర్ చేస్తాను. అండ్ సరౌండింగ్ లో ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి ఇది 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో చేరుకుంటాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పోచారం IT కారిడార్ కి ఇది 5 to 10 minutes లో చేరుకుంటాము. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఇది 5 to 10 minutes లో చూపిస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సజ్జా చూపిస్తున్నాను, పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నాను, విండో చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ లో వాల్ కి టైల్స్ ఇచ్చారు అండ్ యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది.
అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నానండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనం స్టడీ రూమ్ కింద అయినా వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఇవ్వడం జరిగిందండి. బాల్కనీ నుంచి బయటకు వచ్చి చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెంటిలేషన్ వ్యూ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఈ ఫ్లాట్ వచ్చేసి 3 BHK ఫ్లాట్. ఆపోజిట్ లో మనకి 2 BHK ఫ్లాట్ రావడం జరిగింది. సో ఇప్పుడు మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేద్దాము. ప్రైస్ డీటెయిల్స్ అన్నది మరొకసారి. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ వరంగల్ హైవే రోడ్ క్లియర్ గా చూపిస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్స్ అనేది మనము రెసిడెన్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు, లేదా సెమీ కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆఫీసెస్ కింద వాడుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ కి 5 to 10 minutes లో రీచ్ అవుతాము. అండ్ ఇటువైపు ఉన్నటువంటి పోచారం ఐటీ కారిడార్ కి 5 to 10 minutes లో రీచ్ అవుతాము. అండ్ ఇటువైపు కనిపిస్తున్నటువంటి MJR స్క్వేర్ సినిమా మాల్ కి ఇది వెరీ నియర్ బై ఉంటుంది. అండ్ ఇక్కడ నియర్ బై వచ్చేసి సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అండ్ చుట్టూ చూసుకుంటే సినిమా హాల్స్ అండ్ సూపర్ మార్కెట్లు, హాస్పిటల్స్ అండ్ ప్రతి ఒక్క దానికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్ గా ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.